ఐపీఎల్ లో ఓటమే లేకుండా దూసుకెళ్తున్న రాజస్థాన్ రాయల్స్ కు ముక్కుతాడి వేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 91 పరుగులతో జోరుతో బ్యాటింగ్ లో భారీ స్కోరు చేసిన సన్ రైజర్స్ తొలిసారి బౌలింగ్ లో హవ్వా అనిపించింది. సీనియర్లను పక్కన పెట్టి యువ పేసర్లు ప్రఫుల్ హింగే, నకీబ్ హుసేన్లకు తొలిసారి అవకాశం ఇవ్వగా ఆ ఇద్దరు 4 వికెట్లతో చెలరేగడం విశేషం. దీంతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 57 పరుగుల ఏకపక్ష విజయాన్ని అందుకుంది. ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగులు చేసింది. ఇక ఛేదంలో రాజస్థాన్ 19 ఓవర్లలో 159 రన్స్ కి ఆల్అౌట్ అయింది. కేవలం 9 పరుగులకి 5 వికెట్లను కోల్పోయింది. డెబ్బీ ఆటగాడు ప్రఫుల్ హింగే వేసిన తొలి ఓవర్లోనే ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్. ఇక తర్వాతి ఓవర్లో 1 వికెట్, ఆ తర్వాత 3వ ఓవర్లో మరో వికెట్ ను కోల్పోయినా దీంతో 9 పరుగులకి 5 వికెట్లు కోల్పోవడంతో ఇదంతా కళ నిజమా అనే భ్రాంతిలో ఉండిపోయింది రాజస్థాన్. ఐపీఎల్ అరంగేట్ర పేసర్ ప్రఫుల్ హింగే సృష్టించిన మాయాజాలం ఇది. బుమ్రా హెజల్వుడ్ వల్ల కాకపోయినా వైభవ్ సూర్యవంశీ జోరును అతడు ఒక్క బంతికే నిలవరించేశాడు. ప్రఫుల్ షార్ట్ డెలివరీని ఆడలేకపోయిన వైభవ్ కీపర్ సలీం కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో సన్ రైజర్స్ ఆటగాళ్లతో పాటు స్టేడియంలో ఫుల్ జోష్ కనిపించింది. ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ జూరెల్ ప్రిటోరియాలను ప్రఫుల్ డకౌట్ చేయడంతో మొదటి ఓవర్లోనే 3 వికెట్లతో లీగ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక రెండో ఓవర్లో జైస్వాల్ మరో అరంగేట్ర పేసర్ నకీబ్ హుసేన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ పరాగ్ ను ప్రఫుల్ తన 4వ వికెట్ గా అవుట్ చేయడంతో రాజస్థాన్ 9 పరుగులకి 5 వికెట్లను కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. ఇలా వచ్చిన వారే వచ్చినట్టు క్రీజులో నిలవనీయకుండా రాజస్థాన్ ఆటగాళ్లని ప్రఫుల్ పెవిలియన్ కు పంపించాడు. ఈ స్థితిలో 50 రన్స్ కూడా కష్టమే అనిపించిన జడేజా, ఫెరీరా సన్ రైజర్స్ వికెట్ల వేటను అడ్డుకున్నారు. ఈ ఇద్దరు 6వ వికెట్ కు 118 పరుగులు జోడించి రాజస్థాన్ జట్టు పరుగును కాపాడారు. అప్పటికే గెలుపు అసాధ్యంగా అనిపించగా ఈ జోడీని నకీబ్ విడదీశాడు. ఆ తర్వాత నకీబ్ దెబ్బకి వరుసగా వికెట్లను కోల్పోయిన రాజస్థాన్ 57 పరుగుల తేడాతో ఓటమి పాలవాల్సి వచ్చింది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు. చక్కగా బ్యాటింగ్ అనుకూలించే పిచ్చిపై గెలుస్తామనే ధీమాతో ఉన్నాం, కానీ సన్ రైజర్స్ అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే, నకీబ్ హుసేన్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించారని రియాన్ పరాగ్ అన్నాడు. క్రీజులో కుదురుకునేంత టైం కూడా ఇవ్వలేదని, వచ్చిన వారే వచ్చినట్టు పెవిలియన్ కు పంపించారని, ఈ దశలో పవర్ ప్లేలో వరుసగా వికెట్లను కోల్పోవటం ఓటమిని శాసించిందని, ఈ గెలుపు క్రెడిట్ సన్ రైజర్స్ బౌలర్లదే అంటూ రియాన్ పరాగ్ పేర్కొన్నాడు. ఇక నేను కెప్టెన్ గా ఒక పొరపాటు చేశా. పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందని వరుసగా వికెట్లు కోల్పోయిన విధానం చూసి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాల్సిందేమోనని అభిప్రాయం కలిగింది. బౌలింగ్ తీసుకుని పెద్ద తప్పు చేశానని రియాన్ పరాగ్ అన్నాడు.